మనుషులం ప్రేమ. మనిషి అన్నాక తప్పులు చేయటం జరగటం సహజం. దాన్ని అలసిగా తీసుకుని చాలా మంది పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు. ప్రణయ్ గారు, నేను విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను. సడన్గా ఈ విడాకుల నిర్ణయం తీసుకోవడం ఏంటి? అసలు ఈ ఎదవ ఐడియా ప్రేమకి ఎవరిచ్చి ఉంటారు? త్రిషానా? నోనో, పాపం చాలా మంచిది. వైరాగి వాడికి బుర్ర మీద బొచ్చు తప్ప బుర్రలో గుజ్జులేదు. మరి ఎవరై ఉంటారు? అమ్మని లాయరు నువ్వా? నీ ఫీజు కోసం నన్ను రిఫ్యూజ్ చేయమంటావా? హలో. ఏంటి సార్, మీకు ఏ విధంగా సహాయపడగలను? ఇప్పటికి చేసిన సాయం చాలు కానీ ముందు కోటి ఇప్పండి. ఎందుకండి? కాకి రెట్టేసింది. ఎక్కడండి? మీకు కనపడదులే కానీ విప్పండి చెప్తాను. ఎందుకులే సార్, ఇలాగే వెళ్ళిపోతాను. అయ్యయ్యో, ఇలా వెళ్ళకూడదు సార్. లాయర్ కోర్టు బయట అందరూ చూసి నవ్వుతారు. సార్ విప్పండి సార్. మీకు ద్వారపూడి పెదరావు గారు తెలుసా? తెలీదు. ఎవరైనా? పోనీ కౌలూరి రామలింగేశ్వరరావు గారు? తెలీదు. ఎవరండి వీళ్ళంతా? ఎవరంటే నిన్ను సెక్షను. నీకు కౌలూరు రామలింగేశ్వరరావు పట్టిన గతే పడుతుంది. వాడెవడయ్యా? వాడు నీలాగే అన్యోన్యంగా ఆత్మీయంగా అనురాగంగా ఉన్న భార్యాభర్తల్ని విడాకుల పేరుతో విడదీశాడు. అందుకే వాణ్ణి కూడా ఇలాగే తన్నాను. అయినా ఎదవ డబ్బు కోసం. ఆపవయ్యా, వాడెవడో విడాకులు ఇప్పించాడని నన్ను కొడతావేంటయ్యా? నువ్వు కూడా విడాకులు ఇప్పిస్తున్నావు కదా. ఎవరు అంట నువ్వేగా. ఆవిడ గారికి నేను ఉన్నాను, మీకు విడాకులు గ్యారంటీగా ఇప్పిస్తాను అని అభయం ఇవ్వలా ఏంటి? ఆవిడికి నేను విడాకులు ఇప్పిస్తానని చెప్పానా? ఇదిగో లాయరు, నువ్వు చట్టాన్ని మోసం చేయొచ్చు, మనల్ని మోసం చేయడం ఎవరి వల్ల కాదు. ఆప్తావా? ఏదో బిల్డప్లు నువ్వును. ఆయన అప్లికేషన్ నాకు ఇచ్చి అడ్రస్ అడిగారు, చెప్పాను. చాలా రెట్టలేదు తొక్కలేదు. నాకు లాయర్ వృత్తి అంటే గౌరవం, అందుకే కోర్టు తీయించుకొట్టాను. అబ్బో, గొప్ప పని చేసావయ్యా. ఆ విషయం ముందే చెప్పొచ్చు. వస్తానండి. అలాగే వెళ్ళరా అయ్యా. నేను విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను. చిన్నప్పటి నుండి నా కష్టాలని బాధలని చాలా దగ్గరగా చూసిందాన్ని. అందుకే మీకు అర్థం కావడం లేదేమో, ఎవరు బాధ పెడుతున్నారో ఎవరు బాధ పడుతున్నారో.
పార్క్కి వెళ్దామా? వెళ్దాం. రేపు సండేనే కదా, నువ్వు నేను ప్రేమ ముగ్గురం కలిసి వెళ్దాం, సరేనా? మావయ్య రాడా? ఎందుకు నానమ్మా? మావయ్య ప్రేమ సరిగా మాట్లాడుకోవడం లేదు. ఏమని చెప్పాలమ్మా? నా బిడ్డ జీవితం ఇలా అయిందని చెప్పనా? దాని జీవితంలో ఆనందంగా ఉన్న రోజులు వేళ్ల మీద లెక్క పెట్టమన్నా. ఏం నానమ్మా మాట్లాడవు? మాట్లాడినానమ్మా. హాయ్ ఫ్రెండ్. హాయ్. ప్రేమమ్మ సారు మంచిగా మాట్లాడుకుంటున్నారమ్మా? అస్సలు మాట్లాడుకోవడం లేదు ఫ్రెండ్. ప్రేమ రాని 4 తన్ని చెప్తాను. నువ్వు ప్రేమను కొట్టు, నేను మావని కొడతా. ఏమైంది? ఎక్కడి నుంచి వస్తున్నావు? నిన్నే అడిగేది, ఎక్కడి నుంచి వస్తున్నావు? దారిలో ఒక న్యూసెన్స్ ని చూసొస్తున్నాను. ఒక రౌడీ గౌరవప్రదమైన లాయర్ని తన్నే పని చేస్తున్నాడు. వీధిలో సంస్కారం లేకుండా, కనీసం మర్యాద పాటించకుండా, కనీసం ఏమండి ఆపుతారా? మేము రౌడీలం కాదు, మాకు సంస్కారాలు మర్యాదలు తెలుసండి. తెలిస్తే పాపం అబన్ శుభం తెలియని ఆ లాయర్ని కొడతారా? తప్పే. తప్పని ఒప్పుకుంటున్నారా? ఇప్పుడే కదా తప్పని చెప్పాను. అంటే విడాకులు తీసుకోవడం మీకు ఇష్టమేనన్నమాట. అదేంటి ఇష్టమని ఎవరు చెప్పారు? ఇప్పుడేగా లాయర్ని తన్నడం తప్పే అని ఒప్పుకున్నారు. ఏమండి నేనున్న సిచ్యువేషన్లో మీ అంత తెలివిగా మాట్లాడలేను. అసలే కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఆయన జరిగిన దానికి సారీ చెప్పాను కదా. నువ్వు ఉండు ప్రణయ్. ఏంటి అవతల సారీ చెప్తున్నాడు కదా, తప్పని ఒప్పుకుంటున్నాడు కదా, మళ్ళీ నువ్వు విడాకులు అంటావేంటి? విడాకులంటే ఏంటక్క? విడాకులంటే తమ్మలపాకుల్లాగా విస్తరాకుల్లాగా అదో రకమైన ఆకమ్మా. ఓ అలాగా? బంగారం, బైరాగి తప్పు చెప్తున్నాడు. విడాకులంటే బైరాగి అప్పని బయటికి తీసుకెళ్ళా. అలాగే మనం బయటికి వెళ్దాం. ఏంటి నీ ఉద్దేశం? పెళ్ళి అనేది, సంసారం అనేది చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా? పెళ్లి చేసుకోను అని భీష్మించుకుని కూర్చున్న నువ్వు చెప్తున్నావా పెళ్లి గురించి, సంసారం గురించి? అది కాదు ప్రేమ. ఏది కాదు? ఏది కాదు? చేసిందంతా చేసి ఆఖరికి నేనేదో తప్పు చేసినట్టు నా వైపు చూసి కోపంగా తిరగడాలు, గంభీరంగా సీరియస్గా తిరిగినప్పుడు ఏమైంది? అది కాదమ్మా, అప్పుడేదో. నువ్వు మధ్యలో మాట్లాడకమ్మా. అంటే ఏంటి? విడాకులు నిజంగానే ఇస్తున్నావా? అబద్ధపు విడాకులు, నిజం విడాకులు అని రెండుండవు, ఒకటే ఉంటుంది. అవే ఇస్తున్నాను. తప్పండి. ఆ నిర్ణయం అనేది ఆవేశంలో తీసుకోకూడదు. తర్వాత తీరిగ్గా బాధపడాల్సి ఉంటుంది. అంటే ఏంటి? ప్రతి క్షణం ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూసే అనుమానం ఉన్న వ్యక్తిని వదిలించుకున్నందుకు ఏ ఆత్మాభిమానం ఉన్న స్త్రీ బాధపడదు. చిచి, నాది అనుమానం కాదండి. మరి సందేహమా? అదిగో చూసారా, అనుమానం కాదంట, సందేహం అంట. ఏమండి, సందేహం అన్నది మీ మీద కాదు, నా మీద. అవునండి, నేను తప్పు చేస్తున్నానన్న సందేహం నాకే కలిగింది. ప్రతి క్షణం ఎంత అంతర్మదనానికి గురయ్యానో
మీకేం తెలుసు? ఆ యువతల మేమెంత క్షోభకు గురయ్యామో మీకేం తెలుసు? అయినా ఇవన్నీ అనవసరం. విడాకులు ఇవ్వడం ఖాయం. సిద్ధంగా ఉండండి. ప్రేమ 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 దాని కోపం తాటాకు మంట లాంటిది. నువ్వేం కంగారు పడకు ప్రణయ్. నాకు టెన్షన్గా ఉంది త్రిష. నువ్వు ఎలాగైనా సర్ది చెప్పవా? షూర్. బైరాగి వెళ్దామా? మీరు వెళ్ళండి అమ్మా, నాకు చిన్న పని ఉంది, అది చూసుకొని వస్తాను. సరే వస్తా ప్రణయ్. బాయ్ బంగారం. బాయ్. బాబు, ప్రేమమ్మ మీకోసం ఎన్ని కష్టాలు పడిందో, ఎంత తపన పడిందో మీకు తెలియదు బాబు. కంటి మీద కునుకు లేకుండా, అన్నం నీళ్లు లేకుండా. అన్నీ నాకు తెలుసు బైరాగి. నువ్వు గుర్తు చేసి మళ్ళీ నన్ను బాధ పెట్టొద్దు. వెళ్ళు. ప్రేమ, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. ఏది కరెక్టో ఏది కాదో ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు. చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నాను. నువ్వు తొందరపడుతున్నావు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. నీ కోపరాన్ని నువ్వే కూల్ చేసుకుంటున్నావు. అగాధంలో కూరుకుపోకుండా జాగ్రత్త పడుతున్నాను. మాటికి మాట సమాధానం చెప్తున్నావేంటి? అంతా తెగించావా? తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నోర్మై. ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? ఆ మాటకు అర్థమేంటో తెలుసా నీకు? తెగతెంపులు చేసుకుంటుందంట. తెగతెంపులు. పళ్ళెల్లో పంచభక్ష పరమాణాలు వడ్డించుంటే దాని విలువ తెలియట్లేదు నీకు. నీ పంతంతో, నీ పొగరుతో, నీ మొండితనంతో నీ కాపురాన్ని నువ్వే కాళ్ళ రాసుకుంటున్నావు. పొరపాటు చేశానని ప్రణయ్ ఒప్పుకుంటున్నాడు కదా, సారీ కూడా చెప్పాడు కదా, బ్రతిమలాడుతున్నాడు. ఇంకేం చేయాలి? నీ కాళ్ళు పట్టుకోవాలా? కన్నీళ్లు పెట్టుకోవాలా? పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయచిత్తం లేదు. ఒక మగాడి దగ్గర నుంచి అంతకన్నా ఎదురు చూడకూడదు. తెగేదాకా లాగి చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నువ్వు చెప్పాల్సింది అయిపోయిందా? ఇదే చెంపదెబ్బ. ఆ రోజు నువ్వు ప్రణయ్ని కొట్టి నా కూతురు ఏ తప్పు చేయదు, నా కూతురు నిప్పు అని ఎందుకు చెప్పలేకపోయావమ్మా? నువ్వు కనపడకపోయేసరికి కంటి మీద కునుకు లేకుండా నీ కోసం వెతికిన మనిషి ఇప్పుడు తప్పేలా చేస్తుందిరా అని ఎందుకు ప్రశ్నించలేకపోయావమ్మా? నువ్వే సర్వస్వం అనుకునే నా కూతురు ఇంకొకడితో సరసాలు ఎలా ఆడుతుందనుకుంటున్నావురా అని ఎందుకు నిలదీయలేకపోయావమ్మా? నువ్వు ఆ రోజున నీ కూతురి నిజాయితీని నమ్ముంటే ఈ రోజున ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే చేసేదాన్నమ్మా. కానీ నువ్వు కూడా ఆ మాయనే నమ్మావు. నీ కూతుర్ని అనుమానించావు. నీ పెంపకాన్ని శంకించావు. ఈ రోజున నన్ను శాసించే హక్కుని కోల్పోయావు. అది కాదమ్మా. ఇంతకంటే కఠినంగా మనసుని చంపుకొని నా తల్లితో నేను మాట్లాడలేనమ్మా. నిన్న కలిగిన అనుమానం ఈ రోజు కలిగింది. రేపు ఇంకొక అపార్థం ఎదురవ్వచ్చు. మళ్ళీ నేను నా నిజాయితీని నిరూపించుకోవాల్సిందేగా. మొగుళ్ళు లేకుండా ఎంతో మంది ఆడవాళ్ళు ఆత్మస్థైర్యంతో, ఆత్మాభిమానంతో బతుకుతున్నారు. నేను కూడా వాళ్లలో ఒక్కరినవుతాను. ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు.
ఛా, ఏం చేసినా ప్రేమ కన్విన్స్ అయ్యేలా లేదు. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఎరా వెటకారంగా ఉందా? ధర్మార్థ కామములలో ఏనాడు నిన్ను విడిచిపోనని, నిండు నూరేళ్లు నీడలా కాపాడుకుంటానని ప్రమాణం చేసే పాట. ఎంత అర్థం ఉన్న పాటని వెటకారం అంటావేంటి? దానికి అర్థం నాకు తెలుసు. నువ్వు కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు. అయినా ఎన్ని అర్థాలు తెలిస్తే ఏముందిలే, కట్టుకున్న దాని మనసు అర్థం చేసుకోలేనోడికి. రేయ్, అస్సలే తిక్కలో ఉన్నాను, నన్ను రెచ్చగొట్టుకో. సారీ భయ్యా, బాధలో ఉన్నావు అనుకుని వచ్చాను. తిక్కలో ఉన్నావా? రేయ్, విసిగించకరా, చాలా బాధలో ఉన్నాను, తట్టుకోలేకపోతున్నాను రా. రేయ్, మీ మనుషులకి బాగా ఇగోరా. ప్రేమ చాలా మంచిది, అనుమానించొద్దురా అని నెత్తి నోరు బాదుకుని చెప్పాను. విన్నావా? బాబు, తప్పు నాదే, ఒప్పుకుంటున్నాను. ఇప్పుడేం చేద్దామో చెప్పు. నేను చెప్పేది నువ్వు ఎప్పుడు ఇంచొచ్చావని. వింటాన్రా, చెప్పరా, ఏదో ఒక ఐడియా చెప్పు. ఓకే. ఇలా చేస్తే ప్రేమ చచ్చినా నా మొహం చూడకూడదని ఒట్టు పెట్టుకుంటుందేమో. ఒరే చోటు, అసూయ ముందు పుట్టి ఆడ తర్వాత పుట్టిందిరా. నువ్వు ఈ పని చేసి చూడు. ప్రేమ తనంతట తానే విడాకుల నిర్ణయం నుంచి విత్డ్రా అవుతుంది. ఓకేనా? ఏం చెప్పినా చేస్తానన్నావుగా, చెయ్యకపోతే బాగుదురే. ఇంకోసారి నువ్వు గింజుకున్నా కానీ ఒక్క సలహా కూడా ఏమన్నా. రే రే రే, వీడికే ఇగో ఉంది. రే శ్రీకాంత్, నాకు ఒక అందమైన పని మనిషి కావాలి, రేపే పంపించు. పాపం అల్లుడు గారు ఎన్ని కష్టాలు పడుతున్నారో. ఇదేంటి మరీ ఇంత కొరకరాని కుయ్యలా తయారైంది? ఏసయ్యా, నా కూతురు మనసు కరిగిపోయి దాన్ని తీసుకుని అల్లుడికి దగ్గరయ్యేలా చెయ్యి.
వేగం పెంచావే, గుమ్మంలోకి హోళీ తెచ్చావే, నువ్వు పక్కనుంటే చీ నా జీవితం. నేను టెన్షన్తో చస్తా విషాద గీతం ఆలపిస్తుంటే నువ్వు హ్యాపీ సాంగ్ పాడుకుంటావా? ఇది నీకు ధర్మంగా ఉందా?